వెల్కమ్ టు అవర్ ఛానల్. గురు పూర్ణిమ గురువుకి అంకితం చేయబడింది. ఈ పండుగ ఆషాఢ మాసంలో జరుపుకుంటారు. ఇది ఒక 2024 సంవత్సరంలో గురు పూర్ణిమ ఈ యొక్క జూలై నెలలో ఏ తేదీ ఏ ముహూర్తంలో వస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హిందూ మతంలో గురు స్థానాన్ని భగవంతుడితో సమానంగా పరిగణిస్తారు. దీనికోసం ఆషాఢ మాసంలో వచ్చిన పౌర్ణమి రోజు గురు పౌర్ణమిగా జరుపుకుంటారు. దేవత గురువుకు గౌరవము, ఆరాధన, ప్రాముఖ్యతను అందించడానికి వేదవ్యాసుని జన్మదినం కాబట్టి ఈ తిథిని వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తారు. జూలైలో గురు పూర్ణిమ తిథి విషయంలో ప్రజల్లో గందరగోళం నెలకొంది. ఎందుకనంటే చాలా మంది జూలై 20న గురు పూర్ణిమని, చాలామంది జూలై 21 అంటున్నారు. అయితే ఈ సంవత్సరం గురు పూర్ణిమ ఆదివారం జూలై 21 జరుపుకుంటారు. పౌర్ణమి తిథి జూలై 20వ తేదీ శనివారం సాయంత్రము 5:59 ప్రారంభమై మరుసటి రోజు జూలై 21వ తేదీ మధ్యాహ్నం 3:46 ముగుస్తుంది. ఆషాఢ మాసం గురు పూర్ణిమ ఉదయ తిథి పూర్తవుతుంది. ఈ సంవత్సరం గురు పూర్ణిమ రోజు అనేక యోగాలు కలిసి వస్తాయని, సర్వార్థ సిద్ధి, రవి, ప్రీతి, విఘ్నంబ యోగాలు కూడా ఈ రోజున జరుగుతాయి. ఉదయం 7:19 నుంచి మధ్యాహ్నం 12:17 గురు పూజకు అనుకూలమైన సమయం కాబట్టి చంద్రోదయం సమయం 7:38 PM. గురు పూర్ణిమ తెల్లవారుజామున లేచి స్నానం చేసి శ్రీ మహావిష్ణువు వేదకర్త అయిన వేదవ్యాసుని పూజించాలి. ఈ రోజున ఎవరైనా గురువుని సంప్రదించి ఆయన ఆశీర్వాదం తీసుకొని అతని శక్తిని తగినట్లుగా గురువుకు గురుదక్షిణ ఇవ్వాలి. గురువు తన శిష్యునికి అజ్ఞానం అనే అంధకారంలోంచి జ్ఞాన వెలుగులోనికి తీసుకువెళ్తాడు. జీవితంలో సరైన దిశానిర్దేశం చేయటంలో గురువు ప్రత్యేక పాత్ర వహిస్తాడు. గురు పూర్ణిమ రోజున గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అనే మంత్రాన్ని జపించాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.